ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కంబదూరు మండలం కర్తనపర్తి కె కొత్తూరు గ్రామం క్రీస్తు శకం పశుపోషణ కాలంలో కొత్తూరు గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో దిన్నె మీద కరిడి గొల్లవారి పశువులు కొన్ని కుటుంబాలే వెలిసి ఉన్నాయి. ఇంటిలో మజ్జిగ కుండ క్రింద లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రత్యేకత ఉన్నది. వాస్తవమని ఆ గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే. దేవాలయం చుట్టుప్రక్కల అంత బీడ భూములుగా ఉండేది. కొన్ని సంవత్సరం తర్వాత 1 కిలోమీటర్ దూరంలో పడమర దిశలో చిన్నక్క గ్రామమే కే కొత్తూరు గ్రామంగా వెలిసినది. అప్పటికి చుట్టుప్రక్కల భూములన్నీ దేవాలయ భూములుగా ఉండేవి. స్వతంత్రం వచ్చిన తర్వాత దేవుని కోసమని 30 ఎకరాల భూమిని రెడ్డి కరణములు కాలము వచ్చిన తర్వాత డబ్బుల కొరకు ఇతరుల కొరకు అనే గ్రంథము జరిగింది. ఈ సర్వే నంబరు గల 304లో 6.69 ఎకరాలు మాత్రమే దేవుని మన్యంగా ఉన్నది. ఇటీవల ఈ కొత్తూరు గ్రామంలో ఒక వ్యక్తి తన రాజకీయ పలుకుబడితో తన బంధువును ఉపయోగించి దేవాలయం భూమి 6 ఎకరాలు 69 ఎకరంలో భూమిలో 3.57 ఎకరముల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని అందులో పంటలు పండి ఉంచుకొని రికార్డులను సృష్టించుకొని రెవెన్యూ అధికారులు మభ్యపెట్టి రికార్డులు తారుమారు చేసి సబ్ డివిజన్ లేకుండా 304/4లో 2.2 ఎకరాల భూమిని ఎక్కించుకున్నాడు. ఇంతవరకు ఎవరికి తెలియకుండా గోప్యంగా జరిగింది. ఇప్పుడు రీసర్వే వచ్చిన తర్వాత ఈ విషయం గురించి బయటపడింది. సదరు వ్యక్తి వద్ద డీ పట్టగానే ఇతర రికార్డులు లేకున్నా దేవాలయ భూమిని తన పేరిట్లో నందు ఎక్కించుకున్నారు. కావున కంబదూరు తహసీల్దార్ ఈ విషయంలో తగిన విచారణ జరిపి వెబ్ల్యాండ్ నందు ఎక్కించుకున్నపై భూమిని తొలగించి దేవుని మాన్యం భూమిని దేవుడి గుడికి చెందాలగా కే కొత్తూరు గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఏఆర్ ఫైనాన్స్ రిపోర్టర్ కళ్యాణ్ దుర్గం తాలూకు ఇన్ఛార్జ్ హెచ్ మల్లన్న. శ్రీ లక్ష్మీ సామాన్య కబ్జానే లక్ష్మీ సామాన్య కబ్జానే లక్ష్మీ సామాన్య కబ్జానే ఎంఆర్ఓ సర్కారు 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 ఎకరాలు వచ్చింది. వాళ్ళ చేతి వాడడం ప్రవర్తించి లాస్ట్కి 6 ఎకరాల 69 సెంట్లు పెట్టిపోయినారు. దాని పక్కన భూమి అయినా చేసుకుంటూ దాంట్లో 3 ఎకరాల 50 దాంట్లో 1.2 నెట్లే ఉండేది. 3.2 రాస్తే అది ఏడబ్ల్యూ అంటే దేవుని తీసేసినారు సార్. అది ఓపెన్గా వదిలిపెట్టినారు. ఏడబ్ల్యూ అంటే దేవునికి వదిలిపెట్టినారు. అంతే ఉండాలని వదిలిపెట్టినారు. ఏడబ్ల్యూ అంటే పెట్టినారు. మీరు అప్పుడు మేము సార్ ఈ సర్వేకి వచ్చిన రోజు కూడా మేము ధర్నా చేసాం ఊళ్ళో గ్రామస్తులంతా కలిసి. మీరు మా దగ్గర ఫోన్లో మాట్లాడినారు. దాంట్లో